నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. గోగినేని మణిగారు రచించిన కీడెన్సీ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? నువ్వెప్పుడొచ్చావు పిన్ని? అప్పుడే బయట నుంచి వచ్చిన స్వర్ణ హాల్లో కూర్చున్న కామేశ్వరిని ఆనందంగా పలకరించింది. కామేశ్వరి ముభావంగా నేనొచ్చి ఒక గంట అయిందిలే అంది. స్వర్ణ అక్కడే ఉన్న తల్లిదండ్రుల వైపు చూసింది. జయమ్మ, రామచంద్రం కూడా ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా దిగులుగా కనిపించారు. స్వర్ణకి ఏం అర్థం కాలేదు. కామేశ్వరి పక్కన కూర్చుని ఏంటి అందరూ అదోలా ఉన్నారు అని అడిగింది. కామేశ్వరి గట్టిగా నిట్టూర్చింది. నేను మోసుకొచ్చిన వార్త అలాంటిది, అందరి మనసులు పాడయ్యాయి అంది. ఊళ్ళో ఎవరికైనా బాగాలేదా సంశయంగా అడిగింది స్వర్ణ. అందరూ నిక్షేపంగానే ఉన్నారు ఒత్తి పలుకుతూ అంది కామేశ్వరి. మొన్న ఈ మధ్య మా పక్కింట్లో ఉండే రామాయమ్మ వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళొచ్చిందిలే. నీ కాబోయే అత్తారి ఊరే అది. రామాయమ్మ బంధువులకి మీ అత్తగారి వాళ్ళకి బీరకాయ పీచు చుట్టరికం ఉందిట. ఈవిడ బంధువులతో కలిసి ఒకరోజు మీ అత్తగారింటికి వెళ్ళొచ్చింది. ఆవిడ చెప్పిన సంగతులు విన్నాక నాకు మతిపోయిందనుకో. 2 ఏళ్ల పాటు మంచి సంబంధం కోసం వెతికి చివరకు ఇలాంటి గోతులో పడ్డామేమిటా అని. స్వర్ణ కొంచెం ఆశ్చర్యంగా, నాన్న వాకబు చేస్తే కుమార్ గురించి వాళ్ళ కుటుంబం గురించి అందరూ చాలా మంచిగా చెప్పారు కదా అంది. పెదిమలు విరిచి చేతులు బారచాపుతూ కామేశ్వరి విసురుగా అంది. కొందరు అలాగే చెప్తారు. మనదేం పోయిందని ఏదో ఒకటి చెప్పేసి చేతులు దులిపేసుకుంటారు. ఏదైనా నష్టం జరిగితే మనకే కానీ వాళ్ళకి పోయేదేం ఉండదుగా. అసలు సంగతి ఏమిటో చెప్పు పిన్ని కొంచెం అసహనంగా అడిగింది. అయ్యో చెప్పకుండా ఎలా ఉంటానే, నేను పనిగట్టుకుని వచ్చిందందుకేగా అంటూ మెటికలు విరుచుకుంది. మనకేదైనా పిండి వంట తినాలనిపిస్తే వండుకోవడానికి బద్దకిస్తాం కానీ నూనె పిండి అయిపోతాయేమోనని అలాంటి చిన్న ఖర్చుల గురించి ఆలోచించం కదా. కానీ మీ అత్తగారింట్లో మాత్రం అలా ఆలోచిస్తారు. అంత పిసినారులన్నమాట. నెలకి సరిపడా తెచ్చుకున్న సరుకుల్లో ఏ కారణం వల్లైనా ఏదైనా అయిపోతే అలాగే సర్దుకోవాలి కానీ మధ్యలో మళ్ళీ తెప్పించకూడదని వాళ్ళ ఇంట్లో ఒరుగులుందిట. అది పెట్టిందెవరు? పెద్దవాళ్ళు అనుకునేవు కాదు, పెళ్లి కొడుకు కుమార్ చెల్లెలు. పేరేదో అన్నారు, అంజునో మంజునో. సంజన అంటూ అందించింది. నీకీ కబుర్లన్నీ ఎవరు చెప్పారు పిన్ని అడిగింది స్వర్ణ. ఇంకెవరో కాదు, మీ అత్తగారే స్వయంగా చెప్పిన మాటలివి. రామాయమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆవిడ అందరికీ పకోడీల ప్లేట్లు అందిస్తూ నూనె అయిపోతుందని మా అమ్మాయి ఇలాంటి టిఫిన్లు చేయనివ్వదు, ఈ రోజుకి పర్మిషన్ ఇచ్చింది. మీ పుణ్యాన మేము తింటున్నాం అని సంబరపడిందిట. ఇదే విడ్డూరం అనుకుంటే ఇంకా గొప్ప సంగతి ఏమంటే ఆ పిల్లే ప్రతీ నెల అన్నగారి జీతం అంతా తీసేసుకుని అతని ఖర్చులకి తనకి తోచినంత ఇస్తుంది. ఆ నెల ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారని ఖర్చులకి కొంచెం ఎక్కువ ఇమ్మని కుమార్ అడుగుతుంటే ఆ పిల్ల ససేమిరా వీల్లేదంటోందిట. అన్న చెల్లెళ్ళిద్దరి మాటలు పక్క గది నుండి వీళ్ళ చెవిన పడ్డాయి కదా. ఇక దాచడం ఎందుకని కాబోలు మీ అత్తగారు అసలు సంగతి చెప్పేసిందిట. సంపాదిస్తున్నా కానీ మా అబ్బాయికి చెల్లెలి పర్మిషన్ లేందే ఖర్చు పెట్టుకునే స్వతంత్రం లేదు అని. తన మాట ఎవరు వినకపోయినా అలిగి అన్నం తినకుండా సాధిస్తుందిట. మరి చిన్నపిల్లని ముందు వీళ్లే బాగా గారాబం చేసుంటారు. ఇప్పుడేమో ఏకు మేకైనట్లు అందరి నెత్తికెక్కి పెత్తనం చలాయిస్తుందన్నమాట. 1 నిమిషం ఆగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చి కూర్చుని జయమ్మ వైపు చూస్తూ మళ్ళీ మొదలుపెట్టింది. అక్కయ్య, నువ్విది చెప్పు. మన స్వర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాక తనకంటే చిన్నదైన ఆ పిల్ల పెత్తనాన్ని సహించగలదా? లేనిపోని గొడవలు రావు? జయమ్మ ఏం మాట్లాడాలో తెలియనట్టుగా మౌనంగా ఉండిపోయింది. స్వర్ణ కలగజేసుకుంటూ, వాళ్ళమ్మాయి అంటే వాళ్ళకి ముద్దు కాబట్టి వాళ్ళంతా తన మాట వింటారేమో కానీ నేనెందుకు వింటాను? నాకేం అవసరం? అయినా తను మాత్రం ఆ ఇంట్లో ఎన్నాళ్ళుంటుంది? పెళ్ళయ్యాక వెళ్ళిపోతుందిగా అంది. అయ్యో, నేను చెప్పబోయే అసలు సంగతి అదేనే తల్లి. కామేశ్వరి చేతులు తిప్పుతూ విసురుగా అంది. ఎంత దూరంలోకి వెళ్ళొస్తుందనుకుంటున్నావు? 1 గంట ప్రయాణం అంతే. చక్కెర ఫ్యాక్టరీ గురవయ్య గారు లేరు? వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి మాటలు జరుగుతున్నాయి. వాళ్లే ముందుకు వచ్చారని మీ అత్తగారు వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ
అసలు సంగతి పిల్లల మధ్య ప్రేమ అయినా నడిచుంటుందిలే. అందుకే ఇక తప్పనిసరి కాబట్టి వాళ్ల తాహతుకి సరితూగేట్టు కాకపోయినా తమ శక్తి కొద్దీ కట్న కానుకలు ఇస్తామని కబురు చేశారుట. మీ మామగారు తనకున్న 8 ఎకరాల పొలాన్ని అందులో ఉన్న చిన్న పెంకుటిల్లుతో సహా అమ్మాయి పేర రాసేయటమే కాక ఇంకో 3 నెలల్లో తను రిటైర్ అవుతున్నప్పుడు అందే డబ్బుతో పెళ్లి ఘనంగా చేసి లోటు లేకుండా అన్ని లాంఛనాలు జరుపుతానని ఒప్పుకున్నారట. వాళ్ల మధ్యవర్తే నాకు ఈ విషయం చెప్పాడు. వాళ్ళ అమ్మాయికి వాళ్ళ ఇష్ట ప్రకారం ఇచ్చుకుంటారు, దానికి మనమేం చేయగలం అంది స్వర్ణ. సరిగ్గా మీ అమ్మా నాన్న అన్నట్టే నువ్వు అన్నావు. మీకు లోకం పోకడ తెలిస్తేగా నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అనుకుంటారు. మనమేం చేయగలం అంటామేమిటి? సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవడం మన చేతిలో పనేగా. రిటైర్ అయ్యాక పెద్దవాళ్ళకి జీవితమంతా పెన్షన్తోనే గడపాలి. ఈ రోజుల్లో అవే మూలకి సరిపోతాయి. ఏ కష్టం వచ్చినా ఏ పెద్ద ఖర్చు మీద పడినా ఇక కొడుకే భరించాలి. పెద్దవాళ్లతో వియ్యమందగానే సరా, వాళ్ళ తాతకు తగ్గట్టుగా అచ్చట్లు ముచ్చట్లు జరపొద్దు. ఆస్తి మొత్తం గుత్తంగా కూతురికిచ్చేసి బాధ్యతలన్నీ మీ నెత్తికెక్కిస్తారన్నమాట అక్కసుగా అంది కామేశ్వరి. రామచంద్రం కుర్చీలో అసహనంగా కదిలాడు. ముహూర్తం 20 రోజుల్లోకి వచ్చాక ఇలాంటి విషయాలు పట్టుకుని వెనకడుగు వేయలేంగా అన్నాడు. కామేశ్వరి రుసరుసలాడుతూ, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో పెళ్ళైన వాళ్ళు విడాకులు తీసుకోవడమే మామూలు విషయం అయిపోయింది. విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మనకి ఈ విషయాలన్నీ ముందే తెలిసాయి కాబట్టి ముందే కాదనుకోవడం మంచిది కాదు అంది. కామేశ్వరి అందరి వైపు తన చూపులు తిప్పింది. ఎవరూ మాట్లాడలేదు. నిట్టూరుస్తూ జయమ్మతో అంది, అక్కయ్య, చేతులు కాలాక ఆకులు పట్టుకోవటంలా కాకుండా ముందే ఆలోచించమని చెప్తున్నాను. నీకు గుర్తుందిగా, మన ఊళ్ళో బంగారమ్మ పెద్ద కూతురు అత్త ఆడపడుచుల ఆరళ్ళు పడలేకే కదూ ఉరేసుకుని చనిపోయింది. అంతెందుకు, మొన్నీ మధ్యగా మా అత్తగారి చిన్న ఆడబిడ్డ రెండో కూతురు కూడా ఆడపడుచుల అఘాయిత్యాలు భరించలేకే కదా నూతిలోకి దూకింది. కాకపోతే చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా చెయ్యి రగ్గొట్టుకుని చివరకు ప్రాణాలతో బయటపడింది. కానీ అక్కడక్కడ అయినా ఇలాంటి ఘోరాలు వింటూనే ఉన్నాంగా. మన స్వర్ణ నోట్లో నాలుకలేనంత మెత్తన, అవతల ఆడపడుచు అందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకోగలిగేంత గడుసు పిండం. అంతేకాకుండా వాళ్ళేమో అబ్బాయికి పైసా ఆస్తి లేకుండా చేస్తున్నారు. ఇవి లొసుగులు. ఆ పైన మీ ఇష్టం, ఆలోచించండి. ఏదో ఆలోచనలో మునిగినట్లున్న స్వర్ణ తేరుకుని చిరునవ్వు నవ్వింది. పిన్ని, నువ్వేం భయపడకు. సంజన గడుసైతే నేను మహాగడుసు. సాగనిస్తేనే ఎవరైనా మన మీద స్వారీ చేయగలుగుతారు. వాళ్ళు ఆస్తి అంతా అమ్మాయికి ఇచ్చేస్తున్నారని మనం ఈ సంబంధాన్ని వదులుకోవడం కంటే వాళ్లే ఆ సంబంధాన్ని వదులుకునేట్లుగా చేస్తే సరిపోతుందిగా అంది కామేశ్వరితో. కామేశ్వరి గట్టిగా నిట్టూరుస్తూ, వాళ్ళందరూ ఒకటి, నీ మాట ఎందుకు వింటారే అంది. సంజన చదువు పూర్తయ్యాక 4 నెలల తర్వాతనే కదా పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేను ఈలోగానే వాళ్ళ కోడలిని అవుతానుగా. నా మాట ఎందుకు వినరు? అయినా నా దగ్గర ఒక అస్త్రం ఉందిలే అంది ధీమాగా. ఆందోళనగా ఉన్న రామచంద్రానికి స్వర్ణ మాటలతో స్థిమితం వచ్చి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అతను కూతురుకు ఈ సంబంధం నిశ్చయించినప్పుడు మంచి కుటుంబం, అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది, బుద్ధిమంతుడు, ఈ విషయాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడేమో మరదలు వచ్చి కొత్త సంగతులతో మెలికె పెట్టింది. జయమ్మ చెల్లెలు మాటలకే మొగ్గు చూపిస్తుంది. భార్యను ఒప్పించే గాని నొప్పించి ఏ పని చేయలేడతను. అందుకే మనసులోనే మదన పడుతున్న అతనికి స్వర్ణ మాటలతో భరోసా వచ్చింది. స్వర్ణ పర్వాలేదంటోంది కాబట్టి ఇక వాదనలు అనవసరం అని చెప్పి అదే ఆఖరు మాట అన్నట్టుగా రామచంద్రం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. కామేశ్వరి ముఖం చిన్నబోయింది. ఇదేమంత పట్టించుకోవాల్సిన సంగతి కాదన్నట్టుగా తేల్చేశాడు బావ. తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళిందన్నట్టుగా చివరకు నాకు అనవసరమైన విషయంలో నేను వేలు పెట్టినట్లయింది అంది నిష్ఠూరంగా. బావుంది, నీ తప్పు లేకుండా నీకు తెలిసిన విషయాలు మా చెవిన వేశావు. ఎవరి కర్మకు ఎవరు కర్తలన్నట్లుగా ఎలా జరగాల్సి ఉందో అలా జరుగుతుంది. ఏం చేస్తాం అంది జయమ్మ నిట్టూరుస్తూ. పెళ్లి రోజున విడిది నుండి సంజన తన బంధువుల ఆవిడను తీసుకుని స్వర్ణ ముస్తాబవుతున్న గదిలోకి వచ్చింది. ఆవిడ స్వర్ణను ముందుగా చూడాలనుకుంటే తీసుకువచ్చానని స్వర్ణకు పరిచయం చేసింది.
పట్టుచీర కట్టుకుని కూర్చున్న స్వర్ణకు పూల జడ వేయటం పూర్తయింది, కానీ ఇంకా నగలు అలంకరించలేదు. మెడలో సన్నటి గొలుసు మాత్రమే ఉంది. ఆ బంధువులావిడ స్వర్ణను పరిశీలనగా చూస్తూ, అమ్మాయికి సింపుల్గా ఉండటమే ఇష్టం, నగలు పెట్టుకోదు అని చెప్పి మా ఇంటికి ఇలాగే పంపించేయరు కదా అంది హాస్యంగా. అది నిజమే, మీరు బాగానే తెలుసుకున్నారు. ఇంకా సమయం మించిపోలేదు, ఆలోచించుకోండి అంది అక్కడే ఉన్న కామేశ్వరి వేళాకోళంగానే. సంజన స్వర్ణ వైపు ఇష్టంగా చూసి చిరునవ్వుతో, మా వదినే బంగారం, వేరే నగలెందుకు అంది. సంజనతో వచ్చిన బంధువులావిడ, అదేమిటే నువ్వు వాళ్ళ వైపు మాట్లాడుతున్నావు, మనం మగపిల్లివారం, వంకలు పెట్టాలి, అది మన హక్కు అంది నవ్వుతూ. సంజన స్వర్ణ భుజం చుట్టూ చెయ్యి వేసి, నిశ్చితార్థం రోజునే వదిన మా ఇంటి అమ్మాయి అయిపోయింది, తనని ఎవరు వేలెత్తి చూపినా నేను ఊరుకోను అంది. అమ్మో, నువ్వు నిజంగానే మీ వదిన మీద ఈగను కూడా వారనిచ్చేటులేవు అంటూ అందరూ సరదాగా నవ్వారు. సంజన వాళ్ళు వెళ్ళిన కాసేపటికి స్వర్ణను అలంకరిస్తున్న వాళ్ళు బయటకు వెళ్లారు. కామేశ్వరి బుగ్గలు నొక్కుంటూ, ఆ పిల్ల గడుసుతనం ఎలాంటిదో నేను చెప్పలేదు, ఇప్పుడు నువ్వే చూసావుగా అంది స్వర్ణతో. స్వర్ణ ఆశ్చర్యపోతూ, అదేమిటి పిన్ని, తను నన్నే సపోర్ట్ చేసిందిగా అంది. నీకేం తెలీదని నేను అందుకే అంటున్నాను. మెచ్చుకుంటున్నట్టుగా మాట్లాడి నీకు కుచ్చుటోపి పెట్టేసింది. ఆ మాత్రానికే నువ్వు నిజంగా మురిసిపోతున్నావు. తనకెదురు లేకుండా చేసుకోవడానికి మంచి మాటలతో అప్పుడే నీ ముందరి కాళ్లకు బంధం వేస్తుంది. స్వర్ణ కళ్ళెగరేస్తూ, అదేమిటో నేను చూస్తాగా అంది. స్వర్ణ అత్తగారింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ల తర్వాత కామేశ్వరి ఎవరో బంధువుల పెళ్లికి వెళ్ళి వస్తూ మధ్యలో స్వర్ణ అత్తగారి ఊళ్ళో ఆగింది. అప్పుడు స్వర్ణ అత్తమామలు కూడా బంధువుల పెళ్లికి వెళ్లారు. కుమార్ ఆఫీస్కి, సంజన కాలేజీకి వెళ్ళగా స్వర్ణ ఒక్కతే ఇంట్లో ఉంది. పిన్నిని ఆనందంగా ఆహ్వానించింది. కాసేపయ్యాక కామేశ్వరి, బాగా చిక్కినట్లున్నావే, మీ అత్తగారు వాళ్ళు నిన్ను కడుపు నిండా తిననివ్వటం లేదా ఏమిటి అంటూ ఆరా తీసింది. నీకు చిక్కినట్లు కనిపిస్తున్నానా అంటూ స్వర్ణ నిట్టూర్చింది. దిగులుగా ముఖం పెట్టి, ఈ మధ్యలో నేను 2 కేజీలు బరువు పెరిగానని చెప్పి ఇంకొక కేజీ అయినా పెరగడానికి వీల్లేదని సంజన నాకు వార్నింగ్ ఇచ్చి రాత్రిపూట పుల్కాలే తినాలని ఆర్డర్ వేసింది. అప్పుడేమో అనుకున్నాను, కానీ పిన్ని, నేను తన పెత్తనానికి తలవంచక తప్పలేదు అంది. కామేశ్వరి కళ్ళు పెద్దవి చేసి చూసింది. చూసావా నేను చెప్పింది ఎలా నిజమైందో? ఎంచుతుంటే మంచమంతా కంతలే అన్నట్లుగా ఉంది సంబంధం అని నేనెంత మొత్తుకున్నా మీరెవ్వరూ నా మాటల్ని లక్ష్య పెట్టలేదు. ఇప్పుడేమో ఏదో సామెత చెప్పినట్లుగా ఇంత బతుకు బతికి చివరకు కడుపు నిండా తినడానికి కూడా నోచుకొని పరిస్థితి దాపురించింది నీకు అంటూ. కామేశ్వరి ముక్కు చీదేస్తుంటే స్వర్ణ ఫక్కున నవ్వింది. నేను తమాషా చేశాలే పిన్ని అంటూ మళ్ళీ అల్లరిగా నవ్వింది. నీకు అసలు సంగతి చెప్పనా? మా అత్తగారికి మామగారికి కొలెస్ట్రాల్ పెరిగిందని, నూనె వాడకం బాగా తగ్గించాలని డాక్టర్ గారు గట్టిగా హెచ్చరించారట. అందుకనే నెలకని తెచ్చిన నూనెతోనే గడపాలని సంజన రూలు పెట్టింది. ఖర్చు గురించి కాదు. వీళ్ళింట్లో రోజువారీ పళ్ళ ఖర్చు 100 రూపాయల పైనే ఉంటుంది తెలుసా? ఇంకో సంగతి, మామయ్య గారు తను ఉద్యోగం చేస్తున్నాను కదా అని కుమార్ని తన శాలరీ అంతా బ్యాంక్లో వేసుకోమని చెప్పారట. అయితే అతను ఫ్రెండ్స్తో పార్టీలకు ఖర్చు చేసేస్తుంటే సంజన అన్నగారితో ఒక ఫ్లాట్ కొనిపించి బ్యాంక్ లోన్ ఇన్స్టాల్మెంట్స్కి ఎక్కువ మొత్తాన్ని జమ చేసి మిగతాది మాత్రమే అతని ఖర్చులకు ఇస్తోందన్నమాట. అతని దుబారా ఖర్చుల్ని తగ్గించి ఆదా చేయించే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. బరువు పెరిగి అందం ఆరోగ్యం చెడగొట్టుకుంటానేమోననే శ్రద్ధతో సంజన నాకు రూలు పెట్టింది. ఈ ఇంట్లో అందరి మధ్య అపురూపమైన ఆత్మీయ అనుబంధం ఉంది. ఒకరి మాటను ఒకరి కాదని మనసు నొప్పించలేరు. సంజన తన మాట ఎవరైనా వినకపోతే అలిగే మాట నిజమే పిన్ని. అయితే ఆపేక్షతో ఆత్మీయతతో తను చలాయించే అధికారానికి తలవంచటం ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే. ఒక్క క్షణమాగి స్వర్ణ మళ్ళీ చెప్పింది. మా అత్తగారు సంజన పెట్టే రూల్స్ గురించి తమాషాగా సరదాగా చెప్తే మీ రామాయమ్మ వాళ్ళకి వేరేగా అర్థమైంది. ఒకరి మాటలు ఇంకొకరి దగ్గరికి చేరేటప్పటికీ వాటి రంగు రుచి మారిపోతాయనటానికి ఇదే ఉదాహరణ. అర్థమైందా పిన్ని? కామేశ్వరి స్వర్ణ వైపు విచిత్రంగా చూసింది. అత్తగారింట్లోని లోటుపాట్ల గురించి ఏకరువు పెట్టకుండా వాళ్ల గురించి గొప్పగా మాట్లాడటం ఆమెకు మింగుడు పడలేదు. ముఖం చిట్లించి చూస్తూ, నువ్వో అమాయకురాలివి,
ఎవరైనా నిన్ను చిటికెలో బుట్టలో పెట్టేయగలరు. అదలా ఉంచు కానీ మా ఊళ్ళో మీ ఆడబిడ్డకి గురవయ్య గారి అబ్బాయికి పెళ్లి కుదిరిందని చెప్పుకుంటున్నారేమిటి? ఈ పెళ్లి జరగదని నీ దగ్గర ఉపాయం ఏదో ఉందని చెప్పావు కదే అడిగింది. అవును అన్నాను. ఈ పెళ్లి ఆపడానికి నేను ఏ బాణాన్ని ఎక్కుపెట్టాలని అనుకున్నానో సరిగ్గా అదే పాయింట్ను సంజన లేవనెత్తింది. దాంతో నేను మాట్లాడాల్సిన అవసరమే లేకుండా పోయింది. మరి ఏమిటే అర్థం కాకుండా తికమకగా చెప్తున్నావు? సరిగ్గా చెప్పు. కామేశ్వరి విసుక్కుంది. సరేలే, వివరంగా చెప్తా విను. నేను అనుకున్నది ఏమిటంటే, ఈ రోజుల్లో అందరూ అమ్మాయిలకి అబ్బాయిల్లాగే ఏ చదువైనా చెప్పిస్తున్నారు. అమ్మవాళ్ళు కూడా నన్ను అలాగే చదివించారు కదా. మాకు 6 ఎకరాల పొలం ఉంటే నాకు 3 ఎకరాలు ఇచ్చారు. మిగతాది తమ్ముడికేగా. సంజన కూడా కుమార్లాగే చదువుకుంది. ఉన్న భూమిలో సగభాగంగా సంజనకి 4 ఎకరాలే ఇవ్వాలి కానీ అంతా ఇవ్వడం ఏం సబబు? తల్లిదండ్రులు పిల్లలకు తమ ఇష్ట ప్రకారమో లేక పరిస్థితుల బట్టో ఎక్కువ తక్కువలో ఇవ్వటం జరుగుతూనే ఉంటుంది. కానీ మామూలుగా అయితే సమానంగానే ఇవ్వాలి కదా. ఈ పాయింట్తో సంజనకిచ్చే కట్న కానుకల విషయంలో నా అభ్యంతరాన్ని చెప్పాలనుకున్నాను. నిజమేనేవ్, నీ ఆలోచన బాగానే ఉంది. చెప్పావా మరి? అదే కదా నేను అంటున్నది. నాకు అవసరమే రాలేదని. నేను సంధించాలనుకున్న బాణాన్ని సంజన తన చేతిలోకి తీసేసుకుంది. తనకు ఈ కట్న కానుకల విషయం ముందుగా తెలియదు కాబోలు. మొన్న ఈ మధ్య ఇక్కడకు మధ్యవర్తి వచ్చినప్పుడు పెళ్లి మాటలు జరుగుతూ ఉంటే విని ఆశ్చర్యంగా నా అభిప్రాయాన్నే తను చెప్పింది. తల్లిదండ్రులకి పిల్లలందరూ సమానమే కాబట్టి ఆస్తిపాస్తులు సమానంగానే ఇవ్వాలి కానీ వాళ్ళ అంతస్తు పెద్దదని మీరు నాకు ఎక్కువ ఇవ్వటం ఏమిటి? దీనికి నేను ఒప్పుకోను. వాళ్ల తాహతుకి తగ్గ సంబంధాన్ని చూసుకోవచ్చని కబురు పంపించండి అని ఖచ్చితంగా చెప్పేసింది. తన మాట వినకపోతే ఊరుకోదని తెలుసు కదా, అందుకని అలాగే చేశారు. బాగానే ఉంది. అలా అంటే వాళ్ళెందుకు ఒప్పుకుంటారు? వాళ్ళేమైనా పిచ్చివాళ్ళా? ఇంతకు మించిన గొప్ప సంబంధం వాళ్ళకి రాదని అనుకోవడానికి వాళ్ళు వెనక్కిపోయి ఉండాలే. మరి పెళ్లి కుదిరిందని అనుకుంటున్నారావు. ఆ మాట నిజం కాదా? నువ్వన్నట్లుగా వాళ్ళు పిచ్చివాళ్ళేం కాదు పిన్ని, తెలివైన వాళ్లే. అందుకే కోడలు తెచ్చే కట్న కానుకల కంటే ఆమె మనసే ముఖ్యమని తెలుసుకోగలిగారు. తనకంటే కూడా అందరి గురించి ఎక్కువ ఆలోచించే మంచి మనసున్న అమ్మాయి మా కోడలు కావటమే మాకు గొప్ప అదృష్టం. కట్న కానుకల పట్టింపు లేదు అని చెప్పి సంబంధం ఖాయపరుచుకున్నారు. ఇదే సంగతి. ఇప్పుడు అర్థమైందా? చిరునవ్వుతో అడిగింది స్వర్ణ. కామేశ్వరి చేదు మింగుతున్నట్లు ముఖం పెట్టింది. అంతా తనకే ఇస్తానంటే వద్దనే వాళ్ళు కూడా ఉంటారా? ఆ పిల్ల మాటల్ని నమ్మకు. ఏదో మాయామర్మం ఉండే ఉంటుంది. కనిపెట్టి చూస్తూ ఉండు. పెద్దలు కీడించి మేలించమని అన్నారు. పిన్ని. కామేశ్వరి మాటలు పూర్తి కాకముందే స్వర్ణ గట్టిగా అరిచింది. మరు నిమిషంలోనే కోపాన్ని సంభాళించుకుంది. కొందరికి తన వారిలో తప్పులు కనిపించవు. ఎదుటివారిలో మాత్రం ఒప్పులు కూడా తప్పులుగానే అనిపిస్తాయి. అది ఓ రోగ లక్షణమే. వ్యాధి ముదరక ముందే మందు వేయాలి. పిన్ని మనసు నొచ్చుకుంటుందేమోనని ఉపేక్షించి ఊరుకోకూడదు అనుకున్న స్వర్ణ అయోమయంగా చూస్తున్న కామేశ్వరితో స్థిరంగా చెప్పింది. నిజమే పిన్ని, మన వాళ్ళు కీడించి మేలించమని చెప్పారు. అంటే ఏ విషయాన్నైనా 2 రకాలుగానూ ఆలోచించుకోమని అర్థం. కానీ అన్నిటికీ కీడు మాత్రమే ఎంచమని కాదు కదా. అందరిలోనూ చెడు మాత్రమే చూడటం చేటు తెస్తుంది. మంచిని మంచిగా చూడటం అనేది మన మనసుకు మంచిది, మేలు చేస్తుంది. ముళ్ళుగుచ్చుకున్నట్లుగా చురుక్కుమంది కామేశ్వరికి. ఇదేమిటి, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుగా తనకే చెప్తుంది? చిన్నప్పటి నుండి తెలిసిన పిల్లేనా? తలెత్తి స్వర్ణ వైపు విభ్రాంతిగా చూసింది. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.